Welcome to my channel Learn and Grow. Today our topic is the Shannon capacity theorem. Shannon capacity theorem is also known as Shannon-Hartley theorem. It is defined as the maximum rate at which information can be transmitted over a communication channel. సో అంటే మనం ఏదైనా డేటా ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఛానల్ బేస్ చేసుకుని డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం డేటాను సెండ్ చేసామో మ్యాక్సిమం డేటా రేట్. సో డేటా రేట్ అంటే ఒక సెకండ్కి ఎన్ని బిట్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయి అని చెప్పేదాన్ని డేటా రేట్ అంటారు. In 1994, Claude Shannon introduced formula to determine theoretical highest data rate of channel. సో 1994లో షానన్ కెపాసిటీ థియరం ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే క్లాడే షానన్. సో ఈ షానన్ కెపాసిటీ థియరం యొక్క ఫార్ములా ఏంటి అంటే దేనికోసం యూజ్ చేస్తామంటే హైయెస్ట్ డేటా రేట్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫార్ములా C = B log base 2 of 1 plus S/n. సో C అంటే కెపాసిటీ ఆఫ్ ఛానల్ ఆర్ డేటా రేట్ B అంటే బ్యాండ్ విడ్త్, S/n అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో. సో ఇక్కడ మనం ఈ కెపాసిటీ ఆఫ్ ఛానల్ అనేది దేంతో మెజర్ చేస్తామంటే బిట్స్ పర్ సెకండ్. యూనిట్స్ వచ్చేసి కెపాసిటీ ఆఫ్ డేటా రేట్కి బిట్స్ పర్ సెకండ్. సో నెక్స్ట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ డెసిబల్. సో కొన్నిసార్లు ఏంటంటే ప్రాబ్లంలో నార్మల్గా సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇవ్వకుండా డెసిబల్స్లో ఇస్తాడనమాట సిగ్నల్ టు నాయిస్ రేషియో. సో అప్పుడు ఏం చేయాలి అంటే నార్మల్గా సిగ్నల్ టు నాయిస్ రేషియో వాల్యూలోకి చేంజ్ చేయాలి. ఎందుకు వాల్యూలోకి చేంజ్ చేయాలి అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియోకి యూనిట్స్ అనేవి ఉండవు. సో = 10 log base 10 of S/n. సో డేటా రేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్మిటెడ్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి ఎన్ని బిట్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయి అని చెప్పేదాన్ని డేటా రేట్ అంటారు. డేటా రేట్ = నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్మిటెడ్ బై టైం టేకెన్. సో ఎంత టైం తీసుకుంటుంది బిట్స్ ట్రాన్స్మిట్ అవ్వడానికి అని చెప్పేదాన్ని. సో అసలు మనం షానన్ కెపాసిటీ థియరం ఎందుకు యూజ్ చేయాలి అంటే we use the Shannon capacity theorem in data communication because it tells us the maximum possible data rate that can be achieved over a communication channel without error given the channel bandwidth and noisy level. సో అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం డేటా అనేది సెండ్ చేసినప్పుడు మ్యాక్సిమం డేటా రేట్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే వితౌట్ ఎర్రర్. సో ఎర్రర్ అనేది లేనప్పుడు మనకి మ్యాక్సిమం డేటా రేట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ నాయిసీ ఛానల్. సో అందుకు మనం ఈ షానన్ కెపాసిటీ థియరం ఎక్కడ యూజ్ చేస్తామంటే నాయిసీ ఛానల్లో యూజ్ చేస్తాం. బికాస్ ఛానల్స్ లైక్ టెలిఫోన్ లైన్స్, కోయాక్సివల్ ఆర్ వైర్లెస్ ఆర్ నెవర్ నాయిస్ ఫ్రీ. సో ఇక్కడ మనం తీసుకున్న కేబుల్స్ అన్నీ కూడా గైడెడ్ ఆర్ అన్గైడెడ్ వైర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతాయి, ప్రతి లైన్ ఆర్ కేబుల్లో కూడా నాయిస్ అనేది ఉంటుంది. నాయిస్ లేకుండా అంటూ డేటా ట్రాన్స్మిట్ అవ్వదు. సో అందుకే మనం ఏమన్నామంటే షానన్ కెపాసిటీ థియరంని నాయిసీ ఛానల్లో యూజ్ చేస్తామని చెప్పాను. సో ఎగ్జాంపుల్ సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది 20 dB, బ్యాండ్ విడ్త్ 10 MHz. సో మెగా అంటే వాల్యూ 10⁻6 అంటే 10 × 10⁻6 హెడ్జెస్. సో ఇక్కడ 10⁻1 ఉన్నట్టు కాబట్టి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ అయితే వాల్యూ 10⁻7 హెడ్జెస్ వస్తుంది. సో ఫార్ములా C = B log base 2 of 1 plus S/n. సో B అంటే వాల్యూ ఎంత, 10 × 10⁻6 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ S/n సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది డెసిబెల్లో ఇచ్చే కాబట్టి నార్మల్గా కన్వర్ట్ చేసుకోవాలి వాల్యూ అనేది. సో అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ డెసిబెల్స్ = 10 log base 10 of S/n. సో ఇక్కడ డెసిబెల్స్లో వాల్యూ ఎంత, 20 = 10 log base 10 of S/n. సో 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. అండ్ ఈ లాగ్ అనేది ఇటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది, 10 పవర్ అవుతుంది కాబట్టి 10⁻2 = S/n. సో ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూ 10² మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 10² అంటే వాల్యూ 100, 1 + 100. సో 10 × 10⁻6 అంటే ఎంత వచ్చింది, 10⁻7 log base 2 of 1 + 100 అంటే 101. సో ఇక్కడ 10⁻7 × log base 2 of 101 క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 6.6 × 10⁻7 బిట్స్ పర్ సెకండ్, యూనిట్స్ బిట్స్ పర్ సెకండ్.
సో దీన్ని మనం మెగాబిట్స్ పర్ సెకండ్స్లోకి మార్చాలి అంటే 66 × 10⁶ bps. సో 10⁶ అంటే వాల్యూ మెగా కాబట్టి 66 mbps కింద తీసుకుంటాం.